ద్విచక్ర వాహనాలు దొంగతనానికి గురవుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు సిఐ ప్రణయ్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఆదిలాబాద్ పట్టణంలోని కొమరం భీం చౌక్లో ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. నెంబర్ ప్లేట్ లేకుండా ఉన్న వాటిని కనిపించకుండా ఉన్న ద్విచక్ర వాహనాలు సీజ్ చేసి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు తరలించారు. వాహనాలకు సంబంధించిన ధృవీకరణ పత్రాల వెంట ఉంచుకోవాలని, తప్పనిసరిగా నెంబర్ ప్లేట్ క్లియర్గా కనిపించేలా పెట్టుకోవాలని ట్రాఫిక్ సిఐ ప్రణయ్ చెప్పారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమించి వాహనాలను రోడ్లపైకి తీసుకొచ్చినట్లయితే వాటిని సీజ్ చేస్తామని హెచ్చరించారు. అలాగే చిన్నపిల్లలకు బైకులను ఇవ్వొద్దని, ఈ అంశంపై తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తామని తెలిపారు. పొల్యూషన్ పక్కా పెట్టుకోవాలి. అదేవిధంగా తమ ప్రాణాలు కాపాడుకోవడానికి టూ వీలర్ ఎవరైతే డ్రైవ్ చేస్తారో వాళ్ళు కంపల్సరీగా హెల్మెట్లు ధరించాలని చెప్పేసి ఆదిలాబాద్ ట్రాఫిక్ పోలీసుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వితౌట్ నంబర్ ప్లేట్ డ్రైవ్ వచ్చేసి డైలీ ఉంటుందండి, ప్రతిరోజు ఉంటుంది. అందుకని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా అందరికీ కంపల్సరీగా నంబర్ ప్లేట్లు 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. దయచేసి ఎలాంటి కాయిదాలు లేకుండా, లేకపోతే నంబర్ ప్లేట్ లేకుండా రోడ్డు మీదకి వస్తున్నా కఠిన చర్యలు తీసుకోబడను. మైనర్ డ్రైవింగ్ విషయంలో వచ్చేసి వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది మొదటిసారిగా. రెండవసారిగా అయితే ఎవరైతే మైనర్కి బండి ఇచ్చినారో వాళ్ళ ఎవరైతే తల్లిదండ్రుల పైన కేసు పెట్టడం జరుగుతుంది. అధికంగా సౌండ్ ఉన్న వెహికల్ను కూడా పట్టుకొని సీజ్ చేసి తదుపరి చర్యల నిమిత్తం మన ఎంటీఓ అదేది మన రైల్వే అది మన రవాణా శాఖ అధికారులకు అప్పగించడం జరుగుతుంది. కూడా మా మనసు బండి పట్టడం చేయండి, రోడ్డు మీద ఇది ఇష్యూ మంచిది అండి. అదే నంబర్ ప్లేట్ ఫోన్ చేస్తే సార్